నమస్తే. నేను ఋషి. వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. సో, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత పథకాల అమలు విషయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చేసిన ప్రధానమైన వాగ్దానాలు అంటే 6 గ్యారంటీ సంబంధించి అంటే సూపర్ 6 ఏదైతే మొట్టమొదటి సూపర్ 6 అనేది కర్ణాటకలో అధికారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్‌ని. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ 6 గ్యారంటీలతోనే ప్రజల్లోకెళ్లారు. ఆయన అధికారంలోకొచ్చారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా 6 సూపర్ 6 తోటి అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ప్రధానంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకొచ్చి ఇంత చేశాను, ఇంత సంక్షేమం చేశాను, దేశంలోకెల్లా ఏ రాష్ట్రం చేయనంత సంక్షేమం చేశాను. కానీ నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు ఎందుకు ఆదరించలేదు అని వాపోయారు. సో, బట్ ఎమికబుల్‌గా మనం డేటా తీసుకుంటే గనక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అన్ని పథకాలు కలిపి ప్రతి కుటుంబానికి ఒక 8,000, 10,000 వరకు అనుకోండి అన్నీ కలిపి. అన్ని కుటుంబాలకి రావు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి. సో, ప్రధానంగా చంద్రబాబు నాయుడు క్లెయిమ్ చేసుకున్నదేంటంటే ఎన్నికలకు ముందు అభివృద్ధి. ఆయన సంక్షేమం ఇస్తారా? లేదా? అన్న దాని మీద పెద్ద యాంబిగ్విటీ లేదు. చెయ్యాలి కంటిన్యూషన్ అది. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సంక్షేమం అనేది డిఫాల్ట్‌గా చేయాల్సొస్తుంది. కానీ తమ పిల్లలకు ఉద్యోగాలొచ్చాయా? ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావాలి. పరిశ్రమలొస్తే సరే 100 మందిలో కనీసం 10 మంది కన్నా ఉద్యోగాలొస్తాయి గదా! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది అటు కొంత ఎంతో కొంత అభివృద్ధి చెందిన నగరమైన విశాఖపట్నం, లేకపోతే విజయవాడ, ఆ తర్వాత మెజారిటీ ఇటు మళ్ళీ హైదరాబాద్ వైపే వచ్చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగాల కోసం. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలనే క్వెషన్ మార్క్ వస్తే ఖచ్చితంగా ఏదో ప్రైవేట్ ఉద్యోగమో, చిన్న కంపెనీలో ఇంకోటో హైదరాబాద్ వైపే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ ఉంది కాబట్టి. ఇదే ఆంధ్రప్రదేశ్‌కి ఆయన మొత్తం 5 ఏళ్లలో 20,00,000 ఉద్యోగాలు ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆ బాధ్యత లోకేష్ తీసుకుంటానని కూడా చాలా స్పష్టంగా ఓట్లకి వెళ్ళినప్పుడు ప్రచారంలోని చెప్పారు. మరి ఎంతవరకు ఉద్యోగ కల్పన చేయగలుగుతారు? అలాగే ఎంతవరకు ఈ 6 గ్యారంటీలు సూపర్ 6 అమలు చేయగలుగుతారు అంటే ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించి ఒక విమర్శలొస్తూ ఉన్నాయి. పథకాల అమలు ఇంకా పూర్తి కాలేదని. ఆంధ్రప్రదేశ్ వదిలేండి దాదాపు 8 నెలలు అయిపోయింది తెలంగాణలో. ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని పథకాలకు సంబంధించి అమలు రైతు రుణమాఫీ కొంత చేశారు. ఇంకా కొంత చేయాల్సుంది. మహిళలకు ఆర్టీసీ బస్ అనేదైతే జరుగుతోంది. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు ఉచిత సిలిండర్లు పథకం ప్రారంభించారు. ఇంకా మిగిలిన పథకాలకు సంబంధించి హామీలు పెండింగ్ అలాగే ఉన్నాయి. నిరుద్యోగ భృతి అనేది చాలా పెద్ద సవాలు అటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ, తెలంగాణలో కానీ. ఎందుకంటే ఉద్యోగం రాని యువతకు ఒక్కొక్కళ్ళకి 4,000 చొప్పున దాదాపు మీరు చూస్తే ప్రతి ఇంట్లోనూ సపోజ్ ఒక డిగ్రీ కనుక ఒక క్రైటీరియాగా పెట్టుకుంటే దాదాపుగా 10 ఏళ్లకి ఆ 4, 5 ఇళ్లలో డిగ్రీ చదివిన కూతురో, కొడుకో ఉంటారు. సో, వాళ్ళకి ఉద్యోగ కల్పన లేదా నిరుద్యోగ భృతి అనేది ఖచ్చితంగా ఛాలెంజింగ్ టాస్కే. సో, ఆ విషయంలో ఎంతవరకు సక్సీడ్ అవుతారు. అలాగే ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే అమరావతి. అమరావతికి 1,00,00,000 అవుతుంది అని ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఎవరిస్తారు ఈ 1,00,00,000? ఇవాళ ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి రెవెన్యూ లోటులో 2014 నుంచి ఉన్న రెవెన్యూ లోటు అలాగే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఆ రెవెన్యూ లోటు పూడ్చుకునే అవకాశం గాని, ఇది గాని రాలేదు ఆంధ్రప్రదేశ్‌కి. అవకాశం ఎప్పుడొస్తుంది? అక్కడ రెవెన్యూ జనరేట్ అవ్వాలా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి, కంపెనీలు, పరిశ్రమలు వచ్చి అక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఉద్యోగ కల్పన జరగాలి, వినిమయం పెరగాలి, మళ్ళీ తిరిగి రెవెన్యూలోకి రావాలి. అప్పుడే కదా రెవెన్యూ లోట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో, ఏ ప్రాతిపదికన అయితే తెలుగు రాష్ట్రాలు విభజించబడ్డాయో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన రెవెన్యూ లోటు గానివ్వండి, తర్వాత పథకాల అమలు కూడా చాలా మటుకు జరగలేదు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళట్లేదు నేను. సో, అమరావతి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈసారి అమరావతి విషయంలో వెనక్కెళ్ళడానికి చంద్రబాబు నాయుడుకి ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఒక కలలు కన్న ప్రజల చేత ఆలోచింపజేసిన ఒక గొప్ప నగర నిర్మాణం చెయ్యాలి. అయితే 5 ఏళ్లలో ఎంతవరకు అవుతుంది? సరే కేంద్రం ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం. అంటే ఎన్‌డీఏ గవర్నమెంట్ ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్‌లో. తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు కూటమిలో. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉంది. మరి కేంద్రం ఏం చేస్తుందంటే ఒక 15,000 అరేంజ్ చేస్తా ఉన్నారు. ఇస్తామని లేదు. అరేంజ్ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్నా. నా మిత్రుడొకడు ఒక రూ. 1,00,000 కావాలని అడిగాడనుకుందాం. రూ. 1,00,000 లేవురా ఒక
50,000, 60,000 ఏమన్నా అరేంజ్ చేస్తానులే అన్నాననుకోండి. ఆ అరేంజ్ చేయడం అంటే ఏంటి? 50,000, 60,000 నేను ఇస్తానని చెప్పట్లా. ఇంకొక తెలుసున్న మిత్రుడి ద్వారానో, లేతే ఇంకో నా కజిన్ ద్వారానో, ఇంకోటి ద్వారానో నేను చెప్పి, "అరేయ్! వాడికి 50,000 ఇవ్వండ్రా" అంట. ఇంకా 50,000కి సంబంధించి వడ్డీ ఎంత? లేకపోతే వడ్డీ లేకుండా ఇస్తున్నారా? లేకపోతే ఎన్నాళ్ళలో గడువులోపు ఇవ్వాలి? ఇవన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నేను ఓన్లీ జస్ట్ ఫెసిలిటేట్ చేశానంతే. అలాగే మన నిర్మలా సీతారామన్ స్పీచ్‌లో ఫెసిలిటేట్ చేస్తున్నాం. మల్టీలాటరల్ పద్ధతుల్లో. మల్టీలాటరల్ అంటే రకరకాల పరిశ్రమల ద్వారానో, లేకపోతే రకరకాల ఫైనాన్స్ సంస్థల ద్వారానో, ఇంకో ద్వారానో 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కొస్తాయి. కానీ అది కేంద్రం ఇస్తున్న గ్రాంట్ కాదు. తిరిగి కట్టాల్సిన డబ్బు మాత్రమే. ఈ క్లారిటీ ఒకటి. వేరేస్ బీహార్‌లో ఎన్నికలున్నాయి. బీహార్‌లో నితీష్ కుమార్ గట్టిగా కొంచెం వాయిస్ రైజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ దాదాపు అన్ని పథకాలు, కేంద్ర, రాష్ట్ర పథకాలు, రోడ్లు ఇవన్నీ కలిపి దాదాపు 60,000 కోట్ల దాకా లెక్కొచ్చింది. అందులో కొన్ని కేంద్రం మిగతా రాష్ట్రాలకు ఇచ్చేవి కూడా ఉంటాయి. సో, ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే, అంత సులువుగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. పరిపాలన మొదలైంది. ఇంకా దాదాపు 2 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ ఛాలెంజెస్ అయితే చాలా ఉన్నాయి. తెలంగాణలో ఒక బలమైన ప్రతిపక్షంగా ఇటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ రాకపోయినా ఎప్పటికప్పుడు సభలో ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి కూడా తక్కువేం కాదు కాబట్టి ఆయన శైలిలో ఆయన దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. అంటే పథకాల అమలుకి సంబంధించి పెద్దగా చర్చ జరగకుండా వేరే వేరే అంశాల మీదకి ఎలా వెళ్ళాలి అనేది ఏ ప్రభుత్వం అన్నా, అధికారంలో ఉన్న పార్టీ అయినా ఆలోచించుకుంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వీళ్ళు తిరిగి ఎన్నికలకు వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి గుర్తుంటుంది. గుర్తు లేకుండా ఉండదు. ఎందుకంటే అధికారమే పరమావధి. ఇప్పుడు కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి 5 ఏళ్లకి ఎన్నికలకి వెళ్ళే దానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ప్రధానంగా ఉంటుంది. మిగతాది ప్రజలకి పాలిసీలు లేకపోతే పూర్‌కి ఇది చేయడము, లేకపోతే సంక్షేమం చేయడం ఇవన్నీ పరిపాలనలో భాగమైనా కూడా ప్రధానంగా ప్రభుత్వ పెద్దల ఆలోచనంతా తిరిగి ఎన్నికలకు వెళ్లే ముందు మనం ఏం క్లెయిమ్ జేసుకోవాలి? ప్రతిపక్షాన్ని ఎలా దాడి చేయాలి? మన గొప్పని ప్రజలకు ఎలా చెప్పుకోవాలి? తిరిగి మళ్ళీ ఓట్లు పొంది అధికారంలోకి ఎలాగ రావాలి? సో, మంచిదే ఇప్పుడు ఏ పార్టీలోనే అధికారంలో ఉంటుంది. ప్రభుత్వంలోకి రావాలి. కానీ ఎంతమంది ప్రజలకి సంబంధించి సమస్యల్ని అడ్రెస్ చేస్తున్నారు? అలాగే వాళ్ళకి ఎంతవరకు అందుబాటులో ఉన్నారు? వాళ్ళ జీవన విధానాన్ని ఎంతవరకు పెంచారు? అనే దాని మీద అలాంటి ప్రభుత్వం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. సో, ఇప్పుడు అమరావతి ఒక ఛాలెంజ్ అని చెప్పుకున్నాము. సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా 6 సూపర్ 6 అమలు చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే గతంలోనే 55,000-60,000 కోట్లు అవుతాయి అని జగన్మోహన్ రెడ్డి పథకాలకి లెక్కొస్తే ఇప్పుడు సూపర్ 6 అమలు చేయాలంటే దాదాపుగా 1,20,000 కోట్లు అవుతాయి అని చెప్పి ఏడాదికి. మరి 1,20,000 కోట్లు అంటే ఎంత రెవెన్యూ జనరేషన్ ఉంది? ఎంత పథకాల మీద పెడతారు? అలాగే ఉద్యోగుల జీతభత్యాలు, అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి అభివృద్ధి అనేది ప్రధానమైన ఎజెండా కదా! చంద్రబాబు నాయుడు అంటే అందరూ అభివృద్ధి కోసం చూస్తారు. 73, 74 ఏళ్ల వయసులో కూడా ఆయన కష్టపడతారు. కానీ దాని రిజల్ట్ చూస్తారు ఈసారి. గతంలో రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కుదురుకోవడానికి టైం పడుతుంది. తర్వాత అనేక కారణాల వల్ల ఆయన్ని ఓడించి జగన్‌కి అధికారం ఇచ్చారు. మళ్ళీ జగన్‌ని ఓడించి చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. సో, ఈసారైతే ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఆయన ప్రూవ్ చేసుకోవడమే తెలుగుదేశం పార్టీకి ఎంత అవసరమో, అలాగే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, మనుగడకి చాలా 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 కీలకం. ఆ దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారా? లేదా? అనేది ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇక విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ముందే చెప్పినట్టుగా వాళ్ళకి ఉద్యోగ కల్పన కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ భృతి కానివ్వండి, ఒక స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ప్రత్యేకమైన ఇప్పుడు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారు ముఖ్యమంత్రి. చాలా గొప్ప విషయం అది. అలాగే ఆహ్, ఖచ్చితంగా న్యూయార్క్ లాంటి ఒక నగరం చేస్తాను అని చెప్పి కూడా ఆహ్, అది కొత్త పేరది చెప్తాను నేను. సో, ఆ నగరం చేస్తానని కూడా ఆయన అంటూ ఉన్నారు. సరే న్యూయార్క్‌లా, లేకపోతే సిడ్నీలా, లేకపోతే ఇంకోటా కాదు. ముఖ్యంగా ఏంటంటే ప్రధానమైన క్రైటీరియా ఆంధ్ర, హైదరాబాద్‌లో అయినా ఎక్కడైనా వర్షం పడితే ఎవరి జీవన విధానాలు, లేకపోతే జీవితాలు పోకుండా ముందుకెళ్ళగలిగే ఒక ప్రధానమైన ప్రక్రియ అయితే చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సో, దాని మీద దృష్టి పెట్టాలి. తర్వాత వెల్కమ్ హైదరాబాద్ నగరం, న్యూయార్క్ నగరం స్థాయిలో ఉంది అంటే గర్వకారణం గదండీ! అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ప్రపంచంలో గొప్ప గొప్ప నగరాలను తలదన్ని ఎలాగ రూపొందితే తెలుగువారిగా అందరికి గర్వకారణం. అయితే దాంట్లో సాధ్యాసాధ్యాలేంటి? అందులో ప్రాక్టికల్‌గా ఎలాగా ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది? కేంద్రం ఏ రకమైన సహాయం చేస్తుంది? అనేది చాలా కీలకం. ఎందుకంటే ఢిల్లీకి ఇప్పటికే ముఖ్యమంత్రి 2 సార్లు ఎళ్ళొచ్చారు చంద్రబాబు నాయుడు దాదాపుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ కేటగారికల్‌గా లేపోతే క్రిస్టల్ క్లియర్‌గా ఇదిగో ఇది ఆంధ్రప్రదేశ్‌కి అనేవి రాలా. ఎందుకంటే దానికి వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం గాదు. ప్రధానమైన ధ్యేయం గాదు. ఎందుకంటే ఎన్నికలు కూడా ఉన్న రాష్ట్రాల మీద ఇప్పుడు
మహారాష్ట్ర, బీహారు, ఛత్తీస్‌గఢ్ లేదు జార్ఖండ్ ఇవన్నీ కూడా ఎన్నికలు ఉన్నాయి. ఈ సంవత్సరం నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో కొన్నున్నాయి. సో, వీటి మీద ప్రధానంగా కేంద్రం దృష్టి పెడుతుంది. అయితే ఈసారి మాత్రం రాజకీయ పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎవరన్నా అటు ఇటు చూస్తూ ఉన్నా ప్రస్తుతానికైతే ఎటువంటి గోడ దూకడాలు, ఇవేం ఫిరాయింపులు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా బీఆర్ఎస్ నుంచి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం కాంగ్రెస్ తన ఓడెక్కించుకుంటోంది. దాదాపు ఇప్పటిదాకా 10 మంది అయినట్టున్నారు. ఇంకా కొంతమంది అటు ఇటు ఊగుతుంటే వాళ్ళని బుజ్జగింపుల పర్వం జరుగుతోంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? 8 నెలల తర్వాత తెలంగాణలో పరిస్థితి, దాదాపు 2 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది? ఛాలెంజెస్ ఏమిటి? ఏ రకంగా ముందుకెళ్ళాలి? అనేది ఊరికే మనం జస్ట్ పైపైన మాట్లాడుకున్నాం. ఇన్ డీటెయిల్డ్ డిస్కషన్ అంటే అమరావతి ఏమేమిటి? దాని చేయాల్సిన ముఖ్యమైనవేమిటి? ఎంతవరకు అయ్యే అవకాశం ఉంటుంది? కేంద్రం ఏమిస్తుంది? రాష్ట్రం ఎలా డబ్బులు సమకూరుస్తుంది? పోలవరం పరిస్థితి ఏమిటి? అలాగే సూపర్ 6 పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశం మీద నేను మాట్లాడుతూ వెళ్తాను ఒక్కొక్క రోజు. అలాగే తెలంగాణలో కూడా అంశాల వారీగా డిస్కస్ చేసుకుందాం. నమస్కారం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.